ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు ప్రజాపాలన దరఖాస్తులను ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తులను విడుదల చేయనున్నారు. సీఎం రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకానికి అప్లై చేసుకునేలా అవకాశం కల్పించింది సర్కార్. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, యశోద, ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల టైంలో 6 గ్యారెంటీలు ప్రజలకు హామీ ఇచ్చారు, అది కాంగ్రెస్ సంబంధించిన మేనిఫెస్టోలు కూడా పెట్టారు. దానికి సంబంధించి ఇప్పటికే 2 పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇక మిగతా పథకాలు కూడా 100 రోజుల్లో అమలు చేశామని హామీ ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించి రేపటి నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన పేరుతోని గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి అక్కడే ప్రజల నుంచి డైరెక్ట్గా ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరికొద్ది సేపట్లో దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనము ఈ దరఖాస్తుల నమూనా ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు నమూనా. రేపటి నుంచి తీసుకునే గ్రామాలలో ప్రజల నుంచి ఈ పథకాలకు తీసుకోవాల్సినటువంటి ఫామ్ దరఖాస్తు నమూనా ఇట్లనే ఉంటుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్గా ప్రారంభించున్నారు, సచివాలయం ప్రారంభిస్తారు. అది ఒక్కసారి చూద్దాం. మనకు ఈ దరఖాస్తులో మొదటిసారి ఇక్కడ దరఖాస్తుదారునికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ ఇంటి యజమాని ఎవరు అనేది ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవరు ఆ స్త్రీనా పురుషుల అనేది ఇక్కడ ఈ సెకండ్ కాలంలో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, థర్డ్ కాలంలో ఎస్సీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, లేదంటే మైనారిటీ అయితే మైనారిటీ, లేదంటే ఇతరులు. ఆ తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ నంబర్, ఇక రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నంబరు ఫిల్ చేయాలి. తర్వాత ఎవరైతే ఈ దరఖాస్తుదారు ఉంటారో ఆ దరఖాస్తుదారుకు సంబంధించిన మొబైల్ నంబరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు, ఆ యజమాని ఏం చేస్తారనేది ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద ఉన్నటువంటి కాలం అయితే ఇక్కడ సపరేట్గా ఒక పట్టిక పెట్టారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు, వాళ్ళకు సంబంధించిన పిల్లలు ఎంతమంది అనే దాని మీద పూర్తిగా ఇక్కడ ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత మనకు ఆ ఇంటి పేరు, ఎక్కడ వాళ్ళు ఒకవేళ గ్రామాల్లో ఉంటే ఆ గ్రామం పేరు, తర్వాత ఆ ఇంటి పేరు, ఆ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, తర్వాత వార్డు నంబరు, మండలము, జిల్లా. దాని తర్వాత ఇక పథకాలకు సంబంధించి ఈ మహాలక్ష్మి పథకం విషయానికి వస్తే ఇక్కడ ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఒకవేళ అది కావాలనుకున్నప్పుడు అర్హులైతే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500కే కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ కాలంలో ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఇప్పటి వరకు ఆ గ్యాస్ ఉన్న వాళ్ళకు ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఎంత, దాని తర్వాత ఆ సరఫరా చేస్తున్న కంపెనీ ఏ కంపెనీకి సంబంధించింది అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే 1 ఇయర్లో ఎంత వివరిస్తున్నారు, అంటే ఒక సంవత్సరంలో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికీ అంటే గత ప్రభుత్వము రైతు బంధు ఇచ్చింది, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. సో దానికి సంబంధించిన కాలం ఇక్కడ పెట్టారు. కౌలు రైతా లేదంటే రకాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి అర్హులకు సంబంధించి ఈ దరఖాస్తు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిల్ చేసిన తర్వాత ఎవరు దేనికి అర్హులు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. యశోద.